వెల్కమ్ టు బెస్ట్ కుక్ విత్ లవ్. హాయ్ ఫ్రెండ్స్, టీ ప్రేమికులకు స్వాగతం. మనలో ఎంతోమంది ఇష్టంగా అలవాటుగా తాగే వాటిలో టీ కూడా ఒకటి. అలాంటి టీ చక్కగా చిక్కగా టేస్టీగా మరియు హెల్దీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. నేను ఇక్కడ ఇద్దరికి టీ పెడుతున్నాను. ఫస్ట్ టీ ప్యాన్లో పైన చూపిస్తున్న కప్పుతో 2 కప్పులు పచ్చిపాలు తీసుకోవాలి. ఇక్కడ నేను గేదె పాలు తీసుకుంటున్నానండి. ఆల్రెడీ వేడి చేసిన పాలు అయితే అంతగా టేస్ట్ ఉండవు. పచ్చి పాలతో అయితే టీ చాలా బాగుంటాయి. మళ్ళీ అదే కప్పుతో 1/2 కప్పు వరకు వాటర్ తీసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ప్యాన్ స్టవ్ మీద పెట్టాలి. పెట్టిన వెంటనే మీడియం టీ స్పూన్తో 2 స్పూన్లు టీ పొడి వేసుకోవాలి. అలాగే 3 యాలకులు క్రష్ చేసి వేయాలి. ఇక్కడ నేను అల్లం వేయట్లేదండి. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే 1 ఇంచ్ అల్లం ముక్క క్రష్ చేసి ఇప్పుడే వేసుకోవచ్చు. ఇప్పుడు 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా పొంగు వస్తున్న సమయంలో స్పూన్తో కలుపుకుంటూ మరో నిమిషం పాటు మరిగించుకోవాలి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేసుకోవాలి. మేము షుగర్ తక్కువ యూజ్ చేస్తాం కాబట్టి 2 టీ స్పూన్లు వేసాను. ఒకవేళ మీరు తీపి ఎక్కువ తాగితే 3 టీ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత మరొక నిమిషం పాటు మరిగించుకోవాలి. గుర్తుంచుకోండి, గ్యాస్ స్టవ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అంతేనండి, ఎంతో గుమగుమలాడే మంచి చిక్కటి టేస్టీ అండ్ హెల్దీ టీ రెడీ. ఇంకా టీ జాలీతో వడకట్టుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా టీ తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.